హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానని ఆఫ్టర్ లాంగ్ టైం మిమ్మల్ని అందరినీ కలుస్తున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో, ఇది మా పొలం అండి. కొత్తగా బోర్ వేయించాము. ఆ బోర్లో ఈరోజు మోటార్ దింపడానికని పొలం దగ్గరకు వచ్చాము. సో మీన్ వాళ్ళు అక్కడ పని జరుగుతుంది, నేను ఖాళీగా కూర్చున్నాను. మార్నింగ్ 10 అయిపోతుంది, ఎర్లీ మార్నింగే బయలుదేరాం. వర్క్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఎక్కడ అసలు కూర్చోడానికి కూడా నీడ లేదనమాట. ఒక చెట్టు దగ్గర నీడ ఉంది. సో ఇది చూస్తున్నారు కదా, ఇది విస్తరాకు అనమాట. సో ఇక్కడ కనిపించే నాకు అని విస్తరాకులు, ఇది చూస్తున్న మీ చెట్టే మోదిగ చెట్టు అని అంటారు, లేదా విస్తరాకుల చెట్టు. పాతకాలంలో వాళ్ళందరూ ఫస్ట్ విస్తరాకులు దీంట్లోనే కుట్టి ఇందులోనే తినేవాళ్ళు, బంతి భోజనం కానీ ఏదైనా. ఇప్పుడు పేపర్ ప్లేట్స్ అని అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ యూజ్ చేస్తున్నాం, కానీ ఇదే న్యాచురల్ అనమాట. నేను ఏదైతే తెంపుతున్నానో అది చీపురు పుల్లలు. ఇది కూడా నార్మల్గా చెట్టులాగానే పెరుగుతుంది. డ్రై అయిపోయాక వాటిని చీపురు కట్టలాగా యూజ్ చేస్తారు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో. ఇప్పుడు మనకి కొబ్బరి చీపురు కట్టేలాగో ఇది కూడా అలాగే చీపురు పుల్లలు అనమాట. సో ఇవి రెండు తెంపుతున్నాను నేను, ఖాళీ కూర్చోలేలా అని. యాక్చువల్లీ ఇంటి దగ్గర నుంచి టిఫిన్ తీసుకొచ్చాము. టిఫిన్ ప్లేట్స్ మర్చిపోయాను నేను తీసుకురావడం. సో అంతలోపు నాకు ఈ ఐడియా వచ్చింది. చిన్నప్పుడు మా నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళు కుట్టడం నేను గమనించాను అనమాట వీటితో. సరే ట్రై చేద్దాంలే, టైంపాస్కి ఏం లేదని ఈ చెట్టు కింద నీడ ఉందని కూర్చున్నాను ఒకటే దగ్గర. కొన్ని ఆకులు తెంపి ట్రై చేద్దామని చేస్తున్నాను. సో ఇలా 2 ఆకులు పెట్టి సైడ్స్కి మనం ఇంటర్లాక్ చేసినట్టుగా ఈ పిన్స్ లాగా మనం స్టేపుల్ ఎలా చేస్తామో ఆ టైప్లో ఈ ఒక చీపురు పుల్లతో చెయ్యాలన్నమాట. సో షేప్ అవుట్ అయితే అవుతుంది, అంత పర్ఫెక్ట్ అయితే రాదండి. ఒకవేళ షేప్ అవుట్ అయితే మాత్రం నవ్వొద్దు. యాక్చువల్లీ ఇలాంటి విస్తరాకుల్లో తినడమే చాలా హెల్త్కి మంచిదండి. ఇప్పుడు అన్ని పేపర్ ప్లేట్స్ తినడం, ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల మన హెల్త్కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో డిస్పోజబుల్ అని అలా యూజ్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఎవరికైనా దగ్గరలో ఇలాంటి విస్తరాకులు దొరికితే మాత్రం ఖచ్చితంగా మీరు ఇలా విస్తరాకులు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మనం నేచర్ని కూడా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాము. ఇది బయోడిగ్రేడబుల్ కాబట్టి. సో నేనైతే కుడుతున్నాను. యాక్చువల్లీ ఐడియా లేదు, నాకు వచ్చినట్టుగా నేను కుడుతున్నాను. యాక్చువల్లీ ఇదంతా చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాక మమ్మీని అడిగా నేను. అంటే ఇవి చేస్తున్నప్పుడు ఏంటంటే పుల్లల మధ్యలో మళ్ళీ ఊడిపోతున్నాయి. సో మమ్మీని వెళ్ళాక అడిగాను, ఇలా చేశాను అని చూపిస్తే, యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే చీపురు పుల్ల ఉందో దాన్ని మళ్ళీ మధ్యలో సన్నగా మళ్ళీ స్లిట్ చేయాలన్నమాట. సో సన్నగా ఉన్న వాటితో కుడితే ఏంటంటే మనం ఒక స్టేపుల్కి ఎలా ఉంటాయి పిన్స్ ఆ టైప్లో అవుతే చాలా బాగా గట్టిగా ఉంటుందంట, మళ్ళీ ఊడిపోదని చెప్పారు. సో అది మనకి ఎట్లయినా ఐడియా లేదు కాబట్టి తోచిందంతా చేశాను. బట్ అవుట్పుట్ అయితే ఏదో రకంగా వచ్చింది. ఆ టైంకి మాకు ప్లేట్స్ లాగా యూజ్ అయింది. సో అటు వర్క్ జరుగుతుంది, నేను టైంపాస్కి నేను ఇలా చేశాను. డిఐవైస్ చేయడం చాలా ఇష్టం అనమాట. సో ఉన్న వాటితో చేద్దామని చేశాను. మీలో ఎంతమంది ఇలాంటి విస్తరాకుల్లో భోజనం చేశారో, ఇలాంటి విస్తరాకులను చిన్నప్పుడు మీ నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళు కుట్టడం చూసారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నా ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. ఏదో చిన్న ప్లేట్ చూడండి, షేప్ అవుట్ వచ్చింది. బట్ నో ప్రాబ్లం, టైంకి మనకి ప్లేట్స్ కావాలి కాబట్టి నేను 3 ప్లేట్స్ చేశాను. నేను, డాడీ, తమ్ముడు ముగ్గురం వచ్చామన్నమాట. సో అదే చూసాం, మా తమ్ముడు వాటర్తో క్లీన్ చేస్తున్నాడు వాటిని. సో వాటర్తో క్లీన్ చేసుకొని తిన్నాము. మమ్మీ మార్నింగ్ దోశ పెట్టింది, ప్లేట్స్ తీసుకురావడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు దోశ కోసమని ఇవన్నీ చేయాల్సి వచ్చింది. అంతలోపు వర్క్ కూడా నడుస్తుంది. 10 అయిపోయింది, అప్పుడే చాలా ఎండ కొడుతుందండి, చాలా ఘోరమైన ఎండ. అసలు మొహమంతా కమిలిపోయింది ఎండకి. ఫస్ట్ టైం బయట ఎండలో తిరగడం చాలా రోజుల తర్వాత. తమ్ముడికి దోశ పెట్టాను. అందులో పచ్చడి చేసింది మమ్మీ. చెన్నంగి చెట్టు అని మీరు విని ఉండొచ్చు, తెలంగాణ ప్రాంతంలో బాగా పాపులర్. అప్పటి కాలంలో బాగుండేవి ఆ చెట్టు. గ్రీన్ కలర్ చట్నీ, చెన్నంగి చట్నీ అనమాట. ఆ చిన్నపిల్లలకి చాలా హెల్త్కి మంచిది. ఆకలి లేని వాళ్ళకి ఆకలి పుడుతుంది ఎర్లీ మార్నింగ్ తింటే. సో ఇంకా చట్నీ అవన్నీ చేసే టైం లేకుండే ఆ చెన్నంగి పచ్చడి వేసేసుకొని వచ్చాము. ఎందుకంటే ఇక్కడ వర్క్ అవ్వాలి, మా కోసం పని వాళ్ళు వెయిట్ చేస్తున్నారని. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.